హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చేసిందండి ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ అండ్ నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఎట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ రాజేంద్ర నగర్ నుంచి. ఎన్ఐఆర్ డిపిఆర్ వారు ఒక నేషనల్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని గురించి ఈ పొజిషన్స్ అనేది రిక్రూట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పంచాయతీరాజ్లో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ తీసుకొని వచ్చానండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని జాబ్ అప్డేట్స్, జాబ్ అప్లికేషన్స్, పోస్టులకు సంబంధించిన వీడియోస్ ఇంకా తీసుకొస్తాను మీ బెనిఫిట్స్ కోసం. ఇక మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూసుకుంటే అసోసియేట్ ప్రొఫెసర్ అండర్ ద ఎస్ఓఈపిఆర్ కింద రెండు పొజిషన్స్ ఉన్నాయండి. ఈ పొజిషన్స్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి. వారికి వచ్చి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years ఉండాలి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్కి డ్యూరేషన్ వచ్చేసి 3 years అనేది కాంట్రాక్ట్ బేస్ ఉంటుందని చెప్తున్నారు. వారికి వచ్చి శాలరీ వచ్చేసి 2,25,000 రూపీస్గా ఉంటుంది పర్ మంత్. దాంతోపాటు వాళ్ళకి ట్రావెల్ కాస్ట్ అనేది కూడా ఇస్తారని చెప్తున్నారు. ఇక దాంతోపాటు వారికి ఫిక్స్డ్ శాలరీతో పాటు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటుందని చెప్తున్నారు రెమ్యునరేషన్ కింద. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్స్: డెవలప్మెంట్ ప్లానింగ్ కానీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ విత్ నాట్ లెస్ దాన్ 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అయిన వారు ఉండాలి. ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలని చెప్తున్నారు. అండ్ పిహెచ్డి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ ఆఫ్ ద రిలవెంట్ ఫీల్డ్ చూసుకుంటే డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద పిహెచ్డి డిగ్రీ ఉండాలని చెప్తున్నారు. దానితో పాటు అట్లీస్ట్ 7 years ఆఫ్ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇన్ ఫీల్డ్లో ఉండాలి, కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ, యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎనీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మెన్షన్డ్ అబోవ్ ఇన్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ పంచాయతీరాజ్ సిస్టమ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ కింద ఉండాలని చెప్తున్నారు. అట్లీస్ట్ 7 రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేది వారు రివ్యూ చేసి ఉండాలి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో వారు రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ మ్యాటర్ కింద చేసి ఉండాలని చెప్తున్నారు. డిజైరబుల్గా చూసుకుంటే పబ్లికేషన్ ఆఫ్ అట్లీస్ట్ 2 books బై ఎ రెనోడ్ పబ్లిషర్ అండ్ 1 or more matters రిలేటెడ్ టు ద సబ్జెక్ట్స్ మెన్షన్డ్ అబోవ్ కింద ఉండాలని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ పొజిషన్ అనేది చూసుకుంటే వీడియో ఎడిటర్ కింద కాంట్రాక్ట్ బేసిస్లో ఒక పొజిషన్ ఉందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాల్సింది చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఆఫ్ ద డిసిప్లిన్ విత్ మినిమం 55% మార్క్స్ రావాలి. వారికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచే వారు డిగ్రీ అనేది చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ వీడియో ఎడిటింగ్ కోర్సులో నుంచి కూడా చేసి ఉండాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి. ఇక వారికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్గా. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ అడోబ్ ప్రీమియర్ ప్రో, సిసి, ఫైనల్ కట్ ప్రో అనేవి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. నాలెడ్జ్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటితో కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. వారికి ఆడియో వీడియో ఎఫెక్ట్స్ కానీ, వీడియో స్విచ్చింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించినవి, కంప్యూటర్ ఎడిటింగ్ సిస్టమ్స్కి సంబంధించినవి కూడా వారికి నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. ప్రొఫెషనల్ ఆడియో వీడియో టేప్ ఎడిటింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ ప్రొసీజర్స్, టెక్నిక్స్ అండ్ స్టాండర్డ్స్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే మోషన్ గ్రాఫిక్స్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్స్, క్రియేటింగ్ యానిమేషన్స్ అండ్ క్రియేటింగ్ లోగోస్లో కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎడిటింగ్ అట్లీస్ట్ 10 films రిలేటెడ్ టు ద డాక్యుమెంటరీ, వీడియో లెక్చరర్స్, ఇంటర్వ్యూస్, కేస్ స్టడీస్ అండ్ ఇంటరాక్టివ్ మోడల్స్ అనేది చేసి ఉండాలి. వారి ప్రొఫైల్ అనేది కూడా కంప్లీట్గా మెన్షన్ చేస్తే బాగుంటుంది. వర్కింగ్ విత్ స్ట్రిక్ట్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు టెక్నికల్ స్టాండర్డ్గా వీడియో ఫార్మాట్ ఫుల్ హెచ్డి పిక్సెల్స్ కింద ఎంపెక్ 4 కింద ఏవీసీ కంప్రెషన్ కానీ, వీడియో ఫ్రేమ్ టు మెయింటైన్ 6 to 8% హెడ్ రూమ్ అనే మిగతా డిజైరబుల్ క్రైటీరియా కింద కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. మీరు ఎవరైతే క్వాలిఫైడ్ అనుకుంటున్నారో ఎలిజిబిలిటీ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు జాబ్ డిస్క్రిప్షన్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పొజిషన్కి వచ్చేసి 45 years అనేది ఉండాలని చెప్తున్నారు. రెమ్యునరేషన్ వచ్చేసి 50,000 రూపీస్ పర్ మంత్ అని చెప్తున్నారు. నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే వీడియోగ్రాఫర్ పొజిషన్. ఈ పొజిషన్కి వచ్చేసి 1 పొజిషన్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ ఇన్ ఎనీ ఆఫ్ ద డిసిప్లిన్ విత్ 55% మార్క్స్ అనేది ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి.
ప్లస్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మోషన్ పిక్చర్ ఫోటోగ్రఫీలో, సినిమాటోగ్రఫీలో, వీడియోగ్రఫీలో చేసి ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కింద తీసుకుంటే 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ప్రొఫెషనల్ ఫిల్మ్ కెమెరాని వాడి ఉన్నట్టు ఉండాలి. స్టూడియో కెమెరాస్ అండ్ వీడియో కామ్కార్డర్, మూవీ కెమెరాని అవన్నీ కూడా వాడి ఉండాలి. వారికి దాంతోపాటు డాక్యుమెంటరీ ఫిల్మ్ షూటింగ్లో కూడా ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు వీడియో ఎడిటింగ్లో కూడా నాలెడ్జ్ ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ విత్ కెమెరా ఎక్విప్మెంట్, డిజిటల్ కెమెరాస్, వీడియో రికార్డింగ్ కెమెరాస్లో లైటింగ్ ఎక్విప్మెంట్ సంబంధించినవి, స్పాట్ లైట్స్, ఇవన్నిటి కూడా ఎక్విప్మెంట్ సంబంధించిన అన్నీ కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ట్రబుల్ షూటింగ్ అండ్ మైనర్ రిపేర్స్ ఏమైనా వస్తే కూడా ఆడియో వీడియో ఎక్విప్మెంట్కి చేసుకునేటట్టుగా నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. ఇక రికార్డింగ్ సంబంధించింది హై క్వాలిటీలో రికార్డింగ్ చేసేటటువంటిది, నాయిస్ ఫ్రీ ఆడియో ఆఫ్ ఎక్సలెంట్ క్వాలిటీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా ఉండాలని చెప్తున్నారు. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అనేది కంప్లీట్గా నోటిఫికేషన్లు ఇచ్చారు, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 40 ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ రెమ్యునరేషన్ వచ్చేసి 55,000 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. ఇక నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ట్రైనింగ్ మేనేజర్ అండి, ఇది కూడా కాంట్రాక్టర్ బేసిస్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 1 ఉందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 5 ఇయర్స్ అనేది ఫస్ట్ హ్యాండ్ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేనేజింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఎట్ డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్, పర్టికులర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎన్విరాన్మెంటల్లో పనిచేసిన వారై ఉండాలి. డిజరబుల్గా చూసుకుంటే స్కిల్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ కేస్ స్టడీస్ అండ్ పంచాయత్ ఫంక్షనింగ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ చేసిన వారై ఉండాలి. స్కిల్స్ ఇన్ మేనేజ్మెంట్, మానిటరింగ్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసిన వారు కూడా ఉండాలి. ఇక దాంతోపాటు నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇంకా ఎక్స్ట్రా కావాల్సినవి కూడా ప్లస్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది కూడా వారు నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు డీటెయిల్గా ఇక్కడ నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 42 ఇయర్స్ అని చెప్తున్నారు. వీటికి వచ్చేసి పేమెంట్ వచ్చేసి మంత్లీ కింద 45,000 రూపీస్ ఇస్తారు. దాంతోపాటు ట్రావెల్ కాస్ట్ కూడా ఇస్తారని చెప్తున్నారు. అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ కింద నెక్స్ట్ పొజిషన్, ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్లో ఉంటే వారికి అడిషనల్ బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ కింద 3 ఇయర్స్ ఆఫ్ ఫస్ట్ హ్యాండ్ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినవి, ఆఫీస్ మేనేజ్మెంట్కి సంబంధించినవి, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో పర్టికులర్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్లో పనిచేసిన వారు అయి ఉండాలని చెప్తున్నారు. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటి, జాబ్స్ డిస్క్రిప్షన్ అనేది కూడా కంప్లీట్గా నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే నాట్ మోర్ దెన్ 40 ఇయర్స్ అని చెప్తున్నారు. వీడికి వచ్చేసి మంత్లీ శాలరీ 40,000 రూపీస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మల్టీ టాస్క్ అసిస్టెంట్ పొజిషన్స్ అండి. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2 ఉన్నాయి. వీటికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలని చెప్తున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్కి తీసుకుంటే 3 ఇయర్స్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ వర్క్డ్ అట్ డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్లో పనిచేసిన వారే ఉండాలి, పర్టికులర్లీ గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేసిన వారు ఉండాలని చెప్తున్నారు. వీరికి కావాల్సిన స్కిల్ అండ్ నాలెడ్జ్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే నాట్ మోర్ దెన్ 30 ఇయర్స్ అని చెప్తున్నారు. వీరికి వచ్చేసి పేమెంట్ 20,000 రూపీస్ పేమెంట్ చేస్తారని చెప్తున్నారు. ఇక జనరల్ కండిషన్స్ అనేది మనం చూసుకుంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాల్సి వస్తుంది. వెబ్సైట్ లింక్ అనేది వారు నోటిఫికేషన్లు ఇచ్చారు, నేను కూడా అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసుకొని ఈ అప్లికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫర్డ్ అసైన్మెంట్ అనేది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లోనే అని చెప్తున్నారు, రెగ్యులర్ అపాయింట్మెంట్ కాదని చెప్తున్నారు ఇక్కడ. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే 300 రూపీస్ ఉంటుంది ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. వారు ఆన్లైన్లో ఎస్బీఐ కరెక్ట్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఇక మిగతా వారికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని చెప్తున్నారు. ఏజ్, ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్కి కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే క్లియర్ క్వాలిటీ ఫోటో కాపీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేటప్పుడు ఆన్లైన్లో క్లియర్గా ఉండాలని చెప్తున్నారు, లేకుంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు సాటిస్ఫై దెమ్సెల్ఫ్ బిఫోర్ అప్లయింగ్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్ అండ్ స్కిల్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో క్లియర్గా నోటిఫికేషన్ ఒకసారి చదివి
రెస్పెక్టివ్ పొజిషన్స్కి వారి యొక్క ఎలిజిబిలిటీ సరిపోతుందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే అప్లై చేయాలని చెప్తున్నారు. ఒకవేళ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తే షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్లీ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ సంబంధించిన ఆఫీస్కే వారి దగ్గరే ఎటువంటిదైనా డెసిషన్ తీసుకునేది ఉంటుందని చెప్తున్నారు. ఇక రిలాక్సేషన్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. ఏజ్, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్సెప్షన్ కేసెస్లో ఇన్స్టిట్యూట్ రిజర్వ్స్ ద రైట్ అని చెప్తున్నారు. ఇక సెలెక్షన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి డన్ త్రూ ఏ ఫేర్ కాంపిటేటివ్ ప్రాసెస్లోనే జరుగుతుంది. ఎటువంటి క్యాన్వాసింగ్ అనేది చేయకూడదని చెప్తున్నారు. నో కరస్పాండెన్స్ ఆర్ టెలిఫోనిక్ ఎంక్వైరీ విల్ బి ఎంటర్టైన్డ్ యాజ్ రిగార్డ్ టు షార్ట్ లిస్టింగ్, కాలింగ్ ఫర్ ఇంటర్వ్యూ, సెలక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆర్ పోస్టింగ్ అని చెప్తున్నారు. డేట్, టైమ్ అండ్ వెన్యూ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ విల్ బి కమ్యూనికేటెడ్ టు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఇంటర్వ్యూకి సంబంధించిన డేటు, రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డేట్ అన్ని కూడా వారు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కు డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తారని చెప్తున్నారు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కమ్యూనికేట్ చేస్తారు. అండ్ వారికి ఎటువంటి టీఏడి అనేది పేమెంట్ చేయరని చెప్తున్నారు. వారు ఎప్పుడైతే రిటర్న్ టెస్ట్కుని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు అప్లై చేసిన క్యాండిడేట్స్ రెగ్యులర్గా వెబ్సైట్ అడ్రస్ని విజిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో వాళ్ళు అఫీషియల్గా కమ్యూనికేట్ చేస్తారని చెప్తున్నారు. అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ వచ్చిన వాటిని కన్సిడర్ చేయరని చెప్తున్నారు. ద ఫైనల్ రిజల్ట్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ద ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మిగతా వారికి ఎటువంటి కమ్యూనికేషన్ అనేది జరగదని చెప్తున్నారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిందే, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8th March 2026 అని చెప్తున్నారు. కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోవడం అనేది మొదలుపెట్టండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఎవరికైనా ఎంక్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.